ఏమైంది? నిన్న నైట్ నిద్రలో పట్టేసింది. ఏంటిది? లైఫ్ లాంగ్ గన్ మసాజర్. ఈ లైఫ్ లాంగ్ గన్ మసాజర్ నాకు చాలా రిలీఫ్ ఇచ్చింది. ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కూపన్ కోడ్ కూడా ఉంది. అది అప్లై చేస్తే 5% డిస్కౌంట్ కూడా వస్తుంది. అయితే ఇప్పుడు ఏమంటావే? ఇల్లంతా ఖాళీ చేసి ఇద్దరు వెళ్ళి హాస్టల్లో ఉందామంటావా? అబ్బా, హాస్టల్ కాదండి, పీజీ. ఇక్కడైతే మనం గెస్ట్ లా ఉండొచ్చు. ఆ రెండిటికి తేడా ఏంటి? హాస్టల్ అయితే గుంపులు గుంపులుగా జనాలు ఉంటారు. అదే ఇక్కడ అనుకో, ఒక ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఒక బెడ్రూమ్ ని ఇంకో ఫ్యామిలీకి ఇద్దాం అనుకుంటున్నారు. పైగా వాటరు, కరెంటు, వైఫై, ఫుడ్ అన్ని ఫ్రీ. ఒక్కొక్క మనిషికి 7,000. మన ఇద్దరికి కలిపి 14,000. మనీళ్ళు ఉంచుకొని వేరే వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటి? ఇక్కడ మన ఇద్దరికి కలిపి ఎంత అవుతుందో తెలుసా? కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, వైఫై అన్నిటితో కలిపి 40,000 పైనే అవుతుంది. అదే అక్కడ అనుకో, మన ఇద్దరికి 14,000లోనే అన్ని కానిచ్చేయచ్చు. పైగా వారానికి 2 రోజులు చికెన్, 2 రోజులు ఎగ్ పెడతారంట. సర్లే, అక్కడైనా 3 పూటలు తృప్తిగా తినొచ్చు. ఏంటండి ఆలోచిస్తారు? ఒప్పుకోండి. నాకు ఓకే. లావణ్యానా? మేమే లోపలికి రండి. మా ఆయన రవి. హలో. మా ఆయన పేరు కమల్ అండి. చూడ్డానికి నీట్ గా ఫిట్ గా ఉన్నారు. మీ ఆవిడ బాగా డైట్ ఫుడ్ పెడతారు అనుకుంటా. అసలు ఫుడ్ పెట్టదు, ఇంకా డైట్ ఫుడ్ అంట. మంచి ఫుడ్ తిని చాలా రోజులు అయింది. ఏదో అంటున్నారు? డైట్ ఫుడ్ గట్టిగా పెడుతుందని అంటున్నా. ఓ, మీ బెడ్రూమ్ పైన ఉంది, ఒకసారి చూసుకోండి. అవునా? వెళ్ళి చూసుకోండిరా. అబ్బా, బెడ్ ఎంత మెత్తగా ఉందో. ఏసీ, వాటర్ వస్తున్నాయి. గీజరు, నాకు ఇల్లోకే. గీజర్ కూడా బాగా పనిచేస్తుంది. నాకు నచ్చింది. ఏమండి మరి మీకు బాగుంది కదా? బాగుంది. ఫుడ్ ఎలా పెడతారండి? డైలీ 1 కర్రీ, పప్పు, పెరుగు ఉంటుంది. నైట్ చపాతి. వీక్లీ 2 times నాన్ వెజ్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా వండుకోవాలనిపిస్తే కిచెన్ లోకి ఎలా ఉంటుంది, కావాల్సింది వండుకోవచ్చు. బాగుందండి, నాకు ఓకే. మాకు కూడా ఓకే. నైట్ నిద్ర చాలా బాగా పట్టింది. గుడ్ మార్నింగ్ కల్పన గారు. ఈరోజు టిఫిన్ ఏంటండి? ఇడ్లీ అండి. సూపర్ అండి, కూర్చో. 1 2 3 4 ఇడ్లీలో సాంబార్ చేశారా? ఎందుకు చేరు? చేసే ఉంటారు. మీకు అన్ని ముందే కంగారండి. తెస్తారుండండి. అయ్యో లేదండి, చట్నీ ఒక్కటే చేశాను. కారపొడి ఉంది, తీసుకొస్తాను. సరే అండి. ఇదిగోండి కారపొడి. చట్నీలో కొంచెం వాటర్ ఎక్కువైనట్టుంది. ఇది చేస్తే వాటర్లో చట్నీ ఉంటుంది, మళ్ళీ ఇది వంకలు పెడుతుంది. కల్పన గారు, ఇంకో 4 ఇడ్లీ. నాకు కూడా ఇంకొక 2 సరిపోతాయండి. దీనికి కూడా 2? నేను దాచుకున్న 4 ఇడ్లీలు వీళ్ళకి పెడితే నేనేం తినాలి? అమ్మయ్యా, ఈరోజు చాలా తృప్తిగా తిన్నాను. సూపర్. లావణ్య. లావణ్య గారి కోసం వచ్చారా? రండి. అన్యా, ఎలా ఉన్నారా? నువ్వు బాగున్నావా? రండి రండి. ఏమండి, మా అన్నయ్య అండి. రాఘవ్ గారు మీరా? ఏంటండి కమల్ గారు, ఇదేమైనా పద్ధతిగా ఉందా? రోజు పొద్దున్నే మీ ఆవిడ మా ఇంటికి వచ్చి టీ పొడి అంటారు, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి పంచదార అంటారు, సాయంత్రం మళ్ళీ వచ్చి పాలు అంటారు. ఏమండి, మా అన్నయ్య అండి. బావా, బాగున్నావా? బాగున్నాను బావా, మీరు బాగున్నారా? ఇక్కడికి ఎందుకు పిలిచావే? వాళ్ళు ఫీల్ అవుతారేమో. వాళ్ళు ఏమనుకోట్లేండి, ఇచ్చిన డబ్బులకు న్యాయం చేయాలి కదా. మీరండి. ఏంటండి వీళ్ళు ఎవరినో తీసుకొచ్చారు, ఇప్పుడు ఎక్స్ట్రా మనీ అడగాలా?
వాడు ఇంకో 2 రోజులు ఉంటే అడగచ్చులే, ఇలా వచ్చిపోయేదానికి ఎందుకు అడగడం? బిర్యానీ భలే ఉందమ్మా. మా ఆవిడ అనలేదు కదా, అందుకే బాగానే ఉంటది. మీరు నోరు మూసుకుని తినండి. ఆ, సరే అయితే నేను బయలుదేరుతానమ్మా. ఇంకెక్కువ రోజులున్నా ఎక్కువ ఫీజు అడుగుతారు. ఫీజు ఏందమ్మా? అది తెలుసుకుంటే నువ్వు తట్టుకోలేవులే. మా ఇంట్లో భోంచేసే తృప్తి కూడా మీకు ఉండదు. ఎలాండి? మీరు పదండి అన్నయ్య. సరే అమ్మా. ఏమే, నీ అవసరాల కోసం పక్కింటోడిని అన్నేం చేసావు కదే. అదేనండి, వాళ్ళ దగ్గర ఊరికే సరుకులు తీసుకుంటున్నానని ఏడ్చేస్తున్నాడు. అందుకే ఒక రోజు భోజనానికి పిలిచి సమానత్వం చేసేస్తా. ఉండండి, పంపించేసేస్తా. నువ్వు మామూలు కంచుదాను కాదే. హలో అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నానే. నార్మల్ కాలే చేయు కదా, ఏకంగా వీడియో కాల్ చేసావంటే? అదా, ఇక్కడ వైఫై ఫ్రీ కదా, అందుకే చేశా. ఓ అదే కదా, లేకపోతే నువ్వు వీడియో కాల్ చేసావేంటా అనుకున్నాను. తమ్ముడేం చేస్తున్నాడు? టీవీ చూస్తున్నాడే. ఓ, నువ్వెప్పుడు వస్తా వస్తా అంటున్నావు కదా, తమ్ముడిని తీసుకుని ఒకసారి వచ్చేసి. నువ్వు మమ్మల్ని రమ్మంటావా? ఇదేంటి ఆశ్చర్యం. అబ్బా, నీకు అన్ని కారణాలు కావాలమ్మా. చికెన్ పెట్టిన రోజు చెప్తా, నువ్వు వచ్చేసి. చికెన్ పెట్టిన రోజు చెప్పడం ఏంటి? నీకు కారణం కావాలా, చికెన్ కావాలా? చికెనే కావాలి. అయితే వచ్చేయండి. ఏంటి ఎంత చలేస్తుంది? ఏసీ ఆన్లో ఉంది, పైగా దుప్పటి కప్పుకున్నావు. ఏసీ ఆఫ్ చేసుకోవచ్చు కదా. మీకేం తెలీదండి, ఈ మాత్రం కూడా వాడుకోపోతే ఎలా? ఇచ్చిన డబ్బులకు న్యాయం చేయాలి కదా. న్యాయం చేయడం కాదే, చలికి చచ్చిపెట్టుకున్నావు. ఓ 2 పాయింట్లు తగ్గించు. సర్లేండి. ఫ్రీ వస్తే పెనాలు కూడా తాగేసి దిక్కుమాలింది. ఏమండి, మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి. దేనికి? ఇక్కడ వైఫై ఫ్రీ కదా, నా ఫోన్లో మూవీస్ అన్ని డౌన్లోడ్ చేసా, ఫుల్ అయిపోయింది. మీ ఫోన్ కూడా ఇస్తే దాంట్లో కూడా డౌన్లోడ్ చేస్తా. ఎందుకు? ఇచ్చిన డబ్బులు న్యాయం చేయడాక? అసలే 14,000 ఇస్తున్నా, ఇవ్వండి. ఇది దీని ప్లానింగ్. ఏం చేస్తున్నారు కల్పన గారు? ఏం లేదు లావణ్య గారు, నాకు కొన్ని బట్టలు సరిపోవటం లేదు, ఎవరికైనా ఇచ్చేద్దామని తీస్తున్నా. అవునా? నాకు తెలిసిన పని వాళ్ళు, పేదవాళ్ళు ఉన్నారండి, నేను వాళ్ళకి ఇచ్చానా? అవునా? సరే. అమ్మయ్య, 1 సంవత్సరం వరకు బట్టలు కొనక్కర్లేదు, ఇంకొన్ని ఉంటే బాగుండేది. వాటర్ బిల్ ఏంటో ఇంత వచ్చింది? కరెంటు బిల్లు 25,000. ఏదో ఖర్చులు కలిసి వస్తాయి, డబ్బులు మిగులుతాయని చెప్పి 14,000 ఆశపడి వాళ్ళకి ఇల్లు రెంట్కి ఇచ్చావు. ఇప్పుడు చూడు, మిగలడం కాదు, మొత్తానికే బొక్కబడింది. నాకేం తెలుసండి వాళ్ళు ఇలా చేస్తారని. అయినా వాళ్ళు తినే తిండికి వాడే వస్తువుల్ని చూస్తుంటే వాళ్ళు ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టున్నారు. లేదు లేదు లేదు, నెల అయిపోయింది కదా, ఎల్లు ఫస్ట్ వాళ్ళని కాల్ చేయమని చెప్పు, ఎల్లు. ఒక పని తప్పింది. ఇంకొకసారి ఎవరికైనా రెంట్ గింట అన్నావో ఎలా? చిచి, ఎందుకలా దేనిలో భయపడతావు? నేను భయపడుతూనే ఉన్నా, ఎక్కడ మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారేమో అని. ఎవరు? నెల రోజుల్లో నువ్వు చేసిన విధ్వంసం ఉంది చూడు, దానికి వాళ్ళు భయపడుతున్నారు. సర్లే, ఎలాగా 4 రోజులు అయిపోయింది కదా, లగేజ్ మొత్తం సర్దు మన ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటి అలా సైకిల్లో నవ్వుతున్నావు? మళ్ళీ ఏం ప్లాన్ చేసావు? 6,500 ఫిక్స్ అండి, ఇంకేం మాట్లాడొద్దు. అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తాం. ఓకే ఓకే. ఇక్కడైతే 7,000, అక్కడైతే 6,500. ఒసే ఒసే, వలస కూలీలకు నన్ను తిప్పుతూనే ఉన్నావు కదే. పూరి గారు ఏం చెప్పారు? నీకేం చెప్పారు? ట్రావెల్ చేయమన్నారు, కొత్త కొత్త మనుషులతో కొత్త కొత్త పరిచయాలు చేసుకోమన్నారు. నేను కూడా అంతే, నెలకొక ఇంటికి వెళ్తున్నా, కొత్త కొత్త మనుషులతో పరిచయాలు చేసుకుంటున్నా. ఓహో సూపర్. ఏ విషయమైనా నీకు నచ్చినట్టు మార్చుకుంటావు కదా. తప్పకండి. నెక్స్ట్ ఎవడు బలో. ఈవిడుందేటి? ఏంటి రాఘవ్ గారు,
పంతులు గారిని వేసుకుని ప్రసాదం ఏమైనా పంచి పెడుతున్నారా? అదేం లేదమ్మా. కమల్ లేడు? ఆయన బయటికి వెళ్ళారు. ఆహా, అవునా? పదండి రాఘవ గారు. ఆగండి ఆగండి, అసలు ఎందుకు వచ్చారో చెప్పలేదు. ఏం లేదు, ఉత్తునే కమల్ ఉంటే అలా చూసి వెళ్ళిపోదామని వచ్చాం. లేడు కదా, వెళ్ళిపోతున్నాం. పదండి. ఆయన ఏమైనా ఎన్టీ రామారావా చూసిపోవడానికి? జస్ట్ రాజ్ కమల్ అంతే. అసలు ఎందుకు వచ్చారో చెప్పండి. ఏం లేదు. ఎందుకు అలా నాంచుతున్నారు పంతులు గారు? భయపడకుండా చెప్పండి, తప్పేముంది? మరేం లేదమ్మా, మన వీధిలో ఈ సంవత్సరం నేను పంతులు గారు కలిసి వినాయక చవితి ఆర్గనైజ్ చేస్తున్నాం. అందుకే ఇంటింటి తిరిగి చందాలు వసూలు చేస్తున్నాం. మీ ఇంటికి కూడా అందుకే వచ్చాం. ఇప్పుడు నేను చందా ఇవ్వాలా? అమ్మా, మేమేం మీ ఆస్తి అడగట్లేదు, జస్ట్ చందా అడిగాం అంతే. అది కూడా మా ఆస్తిలో నుంచే కదా ఇవ్వాలి. సర్లే ఉండండి, తీసుకొస్తాను. పంతులు గారు, ఒక 1000 రూపాయలు రాస్తుందంటారా? ఆశ కొద్దుండాలి గు. ఆ రెండో మాట నేను అనకూడదయ్యా. ఓ 100 రూపాయలు రాస్తే ఎక్కువ నాయనా. సరే, అది వస్తుంది. తీసుకోండి. బుక్ లో పేరు రాయండి. గుండుగు లావణ్య రాణి. మైక్ లో చదివేటప్పుడు ఇంటి పేరు వెనకాల రాణి అనేది మాత్రం మర్చిపోకుండా చదవండి, సరేనా? ఈ 10 రూపాయలకి పేరు ఒకటి సరిపోద్దా? గోత్రం కూడా చదవమంటావా అమ్మా? కుదిరితే అది కూడా చదవండి. ఈ 10 రూపాయలకి ఎన్ని ప్రసాదాలు ఇవ్వాలో ఏంటో. వద్దని చెప్తూనే ఉన్నాను వెదవా నీకు. అయినా పిషన్ కూడా దాని దగ్గర తీసుకెళ్ళు. వెదవన్నారు వెదవా. వినాయక చవితికి రోడ్డుకి అడ్డంగా పందిర్లేస్తున్న ట్రాఫిక్ గంట పెడుతుంది. సరస్వతి ఒక 50 రూపాయలు ఇస్తుంది. ఎన్నిళ్ళు ఉన్నాయి? దీనికి ఇది లెక్కలు వేసుకుంటుందా? ఒక్కొక్కరు 50 ఇచ్చిన. హలో, ఏంటి గాల్లో లెక్కలు వేసుకుంటున్నావు? అదేం లేదండి, వీధిలో వినాయకుడు బొమ్మ పెట్టారంట. ఇందాక రాఘవ పంతులు గారు వచ్చారు చందా కోసం. రాఘవ పంతులు గారు వచ్చారా? అది నేను లేనప్పుడు. సరిపోయింది, చిల్లర కూడా రాలి ఉండదు. లేదండి, 10 రూపాయలు రాయించాను. 10 రూపాయలు? 50 అడుగులు విగ్రహం కొనొచ్చు. 11 రోజుల పాటు 20,000 మందికి భోజనం పెట్టొచ్చు. ఇంకా డబ్బులు మిగిలే అనుకో, నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి వాడుకోవచ్చు. అంతటికారం ఎందుకులేండి. చందా అంటే 10-20 రాయకుండా పెళ్లికి మా నాన్న రాసిచ్చిన 2 ఎకరాలు రాసిమ్మంటారా? సర్లేండి, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటో అది? మన ఇంట్లో కూడా ఒక వినాయకుడు బొమ్మ పెడదామండి. దేవుడికి దండం పెడితే ఎంతొత్తు ఎంత ఆయిల్ అయిపోద్దని కక్కుర్తి పడతావు. అలాంటిది మన ఇంట్లో దేవుడు విగ్రహం పెడతాం అంటున్నావా? ఏంటో సడన్ గా అంత భక్తి? భక్తేం లేదండి, ప్రతి వీధిలో వినాయకుడు బొమ్మ పెట్టి చందాలు దండేస్తున్నారు కదా, అలాగే మనం కూడా ఒక చిన్న వినాయకుడిని పెట్టి చందాలు దండేద్దామని ఇంటికి 50 రూపాయలు వేసుకున్నా. మొత్తం 80 ఇల్లు, మొత్తం 4,000 వస్తాయి. అలా అయితే దేవుడు సొమ్ము తిన్నట్టు అవుద్దే. ఆహా, మరి దేవుడికి ప్రసాదం పెట్టినప్పుడు ఆయన ఏమైనా వచ్చి తింటున్నాడా? మనమే కదా దండం పెట్టుకుని తింటున్నాం. ఇది కూడా అలాగే. కావాలంటే ఆ డబ్బులు ఏదో దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టుకుని మనమే తీసేసుకుందాం. నేను ఎప్పుడు ఇంతే అన్నీ రాసేసా. ఏమండి, వినాయక చవితి స్టార్ట్ అయినప్పటి నుంచి నిమజ్జనం వరకు మొత్తం 11 రోజులు ఏ ఏరియాలో ఏ రోజు అన్నదానం చేస్తున్నారో మొత్తం లిస్ట్ రాసేసాను. ఈ 11 రోజులు మనం అసలు వంటే చేయక్కర్లేదు. పొద్దునేమో ప్రసాదం, సాయంత్రం ఏమో అన్నదానం. ప్రసాదం తిని బతకమంటావు నన్ను? అయినా ప్రసాదంలా తినాలి, భోజనంలా కాదు. అయినా 10 రూపాయలు చందా ఇస్తున్నావు, ఆ మాత్రం తినకూడదా? అయినా నిన్ను కాదే, నువ్వు 10 రూపాయలు ఇచ్చినా వద్దనకుండా తీసుకెళ్లారు చూడు, ఆ రాఘవ్ గారిని పంతులు గారిని అనాలా. అయినా నువ్వు 10 రూపాయలు ఇచ్చింది మన వీధికి, ప్రతి వీధికి కాదు. వినాయక చవితికి ఇలా చేస్తున్నా, నెక్స్ట్ దసరాకి ఏం చేస్తావు? కుంకుమ పూజకు 2,000, దీపారాధనకి 5. పంతులు గారు, మండపంలో కూర్చుని ఏం రాస్తున్నారు? నువ్వు 10 రూపాయలు చందా ఇచ్చావు కదమ్మా, అందులో 3 రూపాయలు మిగిలిపోయి ఎలా ఖర్చు పెట్టాలా అని లెక్కలు రాస్తున్నావు. నువ్వు రాయి. సర్లేండి, ఇంతకీ వినాయక చవితికి ఏమేం ప్రోగ్రామ్స్ చేస్తున్నారు? ఆ పక్క వీధిలో ఆర్గనైజర్స్ మంచిగా ఇంటింటికి గిఫ్ట్లు పంచి పెడుతున్నారంట, మీరు కూడా అలా పంచొచ్చుగా. వాళ్ళు ఒక్కొక్కరు 10,000 20,000 చందాలు ఇచ్చారు. మన వీధిలో 10 రూపాయలు ఇచ్చి 10,000 కోరికలు కోరుతున్నారు. మరే నువ్వు రాయి రాఘవ, పువ్వులు. సర్లేండి, కనీసం తెరగట్టి సినిమా అయినా వేయండి. చూడమ్మా, డబ్బులు ఖర్చు పెట్టి ఎలాగో సినిమాకి వెళ్ళావు, అది కూడా ఇక్కడ చూసేద్దామానా?
ఒరే రాఘవా, ఎందుకని మంచిది నువ్వు పువ్వులు చూస్తుండు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అంటించేస్తుంది. సరే పంతులు గారు. నువ్వు రాయి. పెద్దమ్మా, వినాయక చవితి చందా అన్నా, గణేష్ చందా ఈసారి కనీసం 1000 రూపాయలన్నా రాయించాలి. భయ్యా వినాయక చవితి చందా, వదినా గణేష్ చందా. పక్కింటి శైలజ 1000 రూపాయలు ఇచ్చింది, మీరు వాళ్ళకంటే 1 రూపాయైనా ఎక్కువ ఇవ్వాలి, సరేనా? అన్నా గణేష్ చందా, ఈసారి మీరు కనీసం 1000 రూపాయలన్నా ఇవ్వాలి. ఏమండి కమల్ గారు, వీధిలో బొమ్మ పెడుతున్నాం కాబట్టి వీధిలో ఉన్న వాళ్ళందరినీ చందా అడుగుతున్నాం. ఇంట్లో బొమ్మ పెట్టేదానికి మీ ఆవిడ అందరినీ చందా అడగడం ఏంటండి? ఓన్లేండి, మా ఆవిడ సంగతి తెలిసిందే కదా. ఏంటండి తెలిసేది? మీ ఆవిడ వెళ్ళి అడిగిన ఇంటికే మేము కూడా వెళ్ళి చందా అడుగుతుంటే ఎంతమందికి ఇవ్వాలంటున్నారు? సర్లేండి రాఘవ్ గారు, ఆయన దేవుడిదే పోటీలేంటి. ఇంట్లో ఉన్నది దేవుడే, వీధిలో ఉన్నది దేవుడే కదా. ఎవరు ఖర్చు పెట్టినా అది దేవుడి డబ్బులే కదండి. మా డౌట్ అది కాదు కమల్ గారు, ఇంట్లో అయినా మీ ఆవిడ దేవుడి బొమ్మ పెడుతుందా లేదా అని. అయ్యయ్యో, మార్నింగే బొమ్మ కొని తెచ్చి పూజ చేస్తుందండి. మీరిద్దరు నమ్మట్లే కదా? రండి చూపిస్తాను. పదండి వెళ్దాం. పదండి రండి. అదిగోటండి మా బొమ్మ. పిసినార్దే అయినా మంచి బొమ్మే పెట్టింది. ఏంటండి? ఏం లేదు ఉండు. అయినా రాఘవ్ గారు, మా ఆవిడ పిసిని కొట్టదాయే, కానీ దేవుడి విషయంలో పిసిని కొట్టదాయి కాదు. కరెక్ట్. అందుకే మంచి బొమ్మ పెట్టింది అనమాట. ఏంటి అలా చూస్తున్నారు? అది పోయిన సంవత్సరం మా ఇంట్లో పెట్టిన బొమ్మ అండి. 3 రోజులు పూజ అయిన తర్వాత వీధిలో ఉన్న పెద్ద విగ్రహం దగ్గర పెట్టేశాం. అంటే ముద్దుగా కనిపిస్తుందని, నెక్స్ట్ ఇయర్ పనికొస్తుందని మన సంవత్సరం నేనే ఆ పెద్ద వినాయకుడి దగ్గర నుంచి తీసుకొచ్చేసా. నువ్వు ఇచ్చిన షాక్కి చెప్పిద్దామంటే మంత్రాలు కూడా మర్చిపోయినమ్మా. మనం బయట చందాలు దండుకోకుండా మనకి ఎందుకు ఈ షాకులు? చాలా ఇష్టం ఎక్కువైపోయింది. వెళ్ళొస్తాం కమల్ గారు. ఇంకా నయం నిమజ్జనమైన బొమ్మను తేలేదు. సామాన్లు వచ్చాయా? వచ్చేసిన పంతులు గారు. పువ్వులు అయ్యేంటి? ఉన్నాయి కదా అవి కూడా. ఉన్నాయండి. ఇంకేం లేవు కదా? లేవండి. రాఘవ్ గారు, ఏంటి మీ ఆర్గనైజేషన్లు అన్ని గ్రాండ్ గా జరుగుతున్నట్టుగా ఉన్నాయి కదా. ఇంతకీ ఈ రోజు రాత్రి పూజలో ఎవరు కూర్చుంటారు? ఇంకెవరండి, రాఘవాను వాళ్ళ ఆవిడాను. ఓహో సూపర్. వాళ్ళ దేవుడికి సేవ చేసుకుంటారు, నేను పూజలు చేస్తూ నేను దేవుడికి సేవ చేసుకుంటాను. మరి మేము కూడా చందా ఇచ్చాం కదా, తీసుకోండి. బుక్ లో పేరు రాయండి. మనం ఇచ్చిన చందా అనరు. అవి డబ్బులు కావా? ఇంకేమున్నాయమ్మా? కావాలంటే అన్నదానం రోజు నువ్వు మాత్రం తినకుండా అందరికీ వడ్డిస్తూ ఆ దేవుడికి సేవ చేసుకోవచ్చు. అదంతా ఏం కుదరదు. ఆ 11 రోజులు నేను మా ఆయన దేవుడి దగ్గర పడుకుని ఆయనకి సేవ చేసుకుంటాం. అది కూడా సేవే. ఉండండి. కాపలా ఉంటానంటున్నావేంటే? మండపం దగ్గర జనరేటర్ ఆన్ చేసి కూలర్లు పెడతారు కదా, మనం అక్కడ పడుకున్నాం అనుకో, ఇంట్లో ఫ్యాన్లు తిరుగు, అప్పుడు బోల్డ్ అంత కరెంటు బిల్లు మిగిలిపోతుంది. ఏమండి, నేను ఎర్రగడ్డ మార్కెట్కి వెళ్ళి టమాటాలు తీసుకొస్తా. ఎర్రగడ్డ కిందకే బీచ్ ఊర్లోకి వెళ్తే టమాటాలు దొరుకుతాయి కదా. అక్కడైతే ఫ్రెష్ గా దొరుకుతాయి. ఓసే మెంటల్ దానా, ఇక్కడైతే 20 రూపాయలతో తేలిపోద్ది, అక్కడికి వెళ్ళి వస్తే 200 అవుద్ది. మీకే మెంటల్. ఆడవాళ్ళకి ఫ్రీ బస్ కదండి, వాడుకోవడం కూడా తెలీదు. ఏదైనా మీ ఆడవాళ్ళు వాడుకున్నాడు, మాకు రాదులే. చిన్నప్పుడే బాగుండేది, అన్ని తక్కువ రేటుకి వచ్చేవి. మొహానికి మాస్క్లు వేసుకున్నారంటే మీరు దోమల మందు కొట్టేవాళ్ళు కదా? కాదు, ఎక్కడున్నాను? 5 టమాటాలు ఉండేవి, 4 ఉన్నాయంటే ఎవరు కొట్టేశారు నా టమాటా? రేయ్, ఎవరా మీరు?
మేమెవరని మా అడ్రస్లు ఏంటి, ఆధార్ కార్డు నెంబర్లు, రేషన్ కార్డు నెంబర్లు అన్ని చెప్పేస్తాం. మరి 40 రూపాయలు పెట్టి 2 రూమాలు కొనుక్కొని మీ ముఖానికి కట్టుకుంది మేము ఎవరు చెప్పేదానికా? 40 రూపాయలు ఎందుకు వేస్ట్ చేశారు? పాడైపోయిన డోర్ కర్టెన్లు కట్ చేసి కట్టుకుంటే అయిపోతుంది కదా. ఇది ఏ సిచ్యువేషన్ లో ఉన్నా తన క్యారెక్టర్ మాత్రం వదలదు. అవును పంతులు గారు. నువ్వు కిడ్నాపర్ అయ్యాక అలాగే చేద్దులే అమ్మా. కచ్చిఫ్ బదులు డోర్ కట్టిన ముక్కలు, తాళ్ళకు బదులు ఈ కేబుల్ కట్ చేసిన వైర్ ముక్కలు ఉంటాయి కదా, అవి కట్టిద్దులే. డబ్బులు వాడకుండా ఫ్రీగా కిడ్నాప్ చేద్దులే. ఏమండి అలా ఆయన ఫోన్ చేయండి. చేయండి. ఏ త్వరగా వచ్చి డబ్బులు చిడిపించుకెళ్ళమని చెప్తావా? కాదండి, స్టవ్ మీద రసం పెట్టి స్టవ్ సిమ్ లో పెట్టి బయటికి టమాటాలు కొనడానికి వచ్చా. ఈ లోపు మీరేమో కిడ్నాప్ చేశారు. స్టవ్ అలానే కాలుతూ ఉంది. అసలు వేయించి సంవత్సరం కూడా కాలేదు. గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతుంది. మా ఆయనకు ఫోన్ చేసి కొంచెం ఆఫ్ చేయమని చెప్తారని. చూడు ఏమ్మా, నువ్వు కిడ్నాపర్స్ తో మాట్లాడుతున్నా అనుకుంటున్నావా, లేకపోతే రోడ్డు పక్కన ఫోన్ లో రీఛార్జ్ అయిపోతే ఫోన్ అడిగే వాళ్ళతో మాట్లాడుతాను అనుకుంటున్నావా? కసకసప్పుడు సంపేత్తా. పంతులు గారు, నా నెంబర్ వాడి దగ్గర ఉంది, మీ ఫోన్ ఇవ్వచ్చు కదా, అనుమానం రాకుండా ఉంటుంది. నా నెంబర్ కూడా ఆడి దగ్గర ఉందిరా. పంతులు గారు అని మరీ సేవ్ చేసుకున్నాడు. అంటే మీరు మా పంతులు గారా? చచ్చ నేనెందుకు మీ పంతులు గారిని అవుతాను? మీ పంతులు గారు అమ్మా లావణ్య అని పిలుస్తాడు, మరి నేను ఏ లావణ్య అని పిలుస్తాను. కొంచెం జరగండి. మీ పంతులు గారు ఇలా నడుస్తాడు, మరి నేను ఇలా నడుస్తాను. చూసావా ఎంత తేడా ఉందో? మీ పంతులు గారిని అపార్థం చేసుకోకమ్మా. ఆయన మహా పండిత జ్ఞాని. యజ్ఞాలు హోమాలు చేస్తాడు గాని ఇలా కిడ్నాపులు చేస్తాడా చెప్పు? తొక్కేం కాదు, వాడికి అసలు మంత్రాలు చదవడమే రాదు. యూట్యూబ్ లో వీడియోలు పెట్టుకుని దక్షిణ ఇంకా కొబ్బరి చిప్పలు కొట్టేస్తాడు. ఏం కాదులే. సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నీ ఫోన్ మీ ఆయనకి ఫోన్ చేస్తాను. నా ఫోన్ ఇస్తా గానీ కానీ ఫోన్ చేయడం మాత్రం కుదరదు. రీఛార్జ్ అయిపోయింది. రీఛార్జ్ చేసేయండి. సరే నెంబర్ చెప్పు, రీఛార్జ్ చేస్తా. సరే 6 months కి రీఛార్జ్ చేయండి, డబ్బులు తగ్గుతాయి. దీని మాట ఏంటి, ఆస్తులు అమ్ముకోవాలి. 1 month కే చేస్తా. సర్లే 2 GB చేయండి. 1 GB చేస్తా. దానికి దీనికి 20 రూపాయలే కదా తేడా, చేయొచ్చు కదా. వెదవముండాని 20 రూపాయలకి ఏముందిరా, రీఛార్జ్ చేయి. ఈ రంధ్రంలో గోలంతా దేనికి? సరే చేస్తాలే. ఏంటి మా ఆవిడ ఫోన్ చేస్తుంది? హలో రేయ్, మేం కిడ్నాపర్స్ రా. మీ ఆవిడని కిడ్నాప్ చేశాం. మా ఆవిడ్ని కిడ్నాప్ చేశారా? ఎందుకు? అంటే మీ ఆవిడ పిసినారిది కదా, పిసినారులు డబ్బులు బాగా దాచిపెడతారని తెలుసు. ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి మాకివ్వు, అప్పుడే మీ ఆవిడని వదిలిపెడతాం. అవన్నీ ఎక్కడ దాచిందో నాకెలా తెలుస్తుంది? అంటే కదా, ఇదో డబ్బులు ఆడబెట్టినావు చెప్పు. ఏమండి లావణ్య, ఏమండి అర్జెంట్ గా వెళ్ళి గ్యాస్ ఆఫ్ చేయండి. వెలిగించి చాలాసేపు అయింది, సిలిండర్ మొత్తం ఖాళీ అయిపోతుంది. వచ్చి సిలిండర్ విషయం తర్వాత, ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? సారథి స్టూడియోస్ తెలుసు కదా, దాని వెనక గల్లీలో సెకండ్ రేట్ వస్తే ఆడ ఒక బొమ్మ ఉంటుంది. చెప్పురా చెప్పు. పింక్ కలర్ బిల్డింగ్, 2వ ఫ్లోర్, వాచ్మెన్ అడు డైరెక్ట్ వచ్చి మని ఇలాగే. హలో, డ్రెస్ పిన్ కోడ్ కావాలా ఏంటి? కిడ్నాపర్స్ ఇవన్నీ చెప్పరు, ముందు తెలుసుకో. ఇదిగో మీ ఆవిడతో మాట్లాడు. అబ్బా వాళ్ళు చెప్పరంటండి, చెప్పకపోతే చెప్పనివ్వండి. మీరు ఫస్ట్ వెళ్ళి గ్యాస్ ఆఫ్ చేయండి. ఓసి నీ ఎంకమ్మ, నువ్వు నీ సిలిండర్ గోల ఆపితే గానీ అడ్రస్ చెప్పేటట్టు లేవు. లైన్ లో ఉండు. ఆల్రెడీ గాలికి అయిపోయినట్టు. ఇప్పుడు కట్టేసని చెప్పు. అమ్మయ్యా, ఇప్పుడేం భయం లేదు. సరేలేండి, వీళ్ళు నన్ను అప్పుడే వదిలేటట్లేరు. మీరు ఆ పక్కింటి రాగా ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయండి. వాళ్ళు అడిగితే మా ఆవిడ ఊరెళ్ళిందని చెప్పండి, వాళ్ళే భోజనం పెట్టేస్తారు. ఇది కూడా నాకే బొక్క. ఇలా హలో, చెప్పేది జాగ్రత్తగా విను. మీ ఆవిడ్ని కావాలంటే 10 లక్షలు సంభావన, 10 లక్షలు క్యాష్ తీసుకొని రా. మీ ఆవిడ్ని తీసుకొని వెళ్ళు. ఏమండి ఏమండి ఏమండి, లావణ్య లావణ్య లావణ్య. ఎంజాయ్ పండుగ, ఎంజాయ్. జిక్కు చిక్కు జిక్కు చిక్కు జిక్కు చిక్కు పండుగ. పదండి. ఏమండి, దీంట్లో ఒక టమాటా కనిపించట్లేదు, మీరేమైనా తీసారా? పిసినార్తనానికి అంబాసిడర్ లో ఉంది. మీరేం తీసారా?
కమల్ గారు అలా ఆవిడ కనబట్లేదండి, కిడ్నాప్ అయిపోయిందని గొడ్డలు చింపేసుకుని డబ్బులు ఎలా సెట్ చేయాలో తెలియక కంగారు పడిపోతుంటాడు. మీరు రండి చూపిస్తాను. నాకు ఆవిడ మొహంలో టెన్షన్ చూడాలని ఉంది. రండి. ఇప్పుడు ఎవరు బెల్లగొట్టున్నారు? కొంప తీసి మా ఆవిడ వచ్చిందేంటి? ఓహో, రాఘవ్ గారు పంతులు గారు, ఏంటి సంగతులు? ఏంటండి కమల్ గారు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు? ఆకలేస్తుందండి, చిప్స్ తింటున్నానండి. దోమ వేస్తుందని కూల్ డ్రింక్ తాగుతున్నా. అవునా? మరి ఫుడ్ పెట్టడానికి మీ ఆవిడ లేదు? లేదండి. మరి ఇంత కూల్గా ఉన్నారేంటండి? టెన్షన్ పడండి, వెళ్ళండి. వెళ్ళి ఆ ఎత్తుకుపోయిన వాళ్ళు ఏం అడిగితే అది ఇచ్చి మీ ఆవిడని విడిపించుకోండి. ఆయన ఎత్తుకెళ్ళిపోయారు అనలేదు, లేదు అని అన్నారు. ఏం లేదండి కమల్ గారు, ఈ మధ్యన ఒంటరిగా వెళ్తున్న ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోతున్నారు కదా, అలా ఏమోనేమని ఈ వెదవగారు అనుకుంటున్నారు. ఆయన అన్ని జోకులే. అలాగే అనుకున్నాను పంతులు గారు. ఎక్కడికి వెళ్ళిందండి మీ ఆవిడ? ఊరెళ్ళింది. ఊరా? మళ్ళీ ఎప్పుడు వస్తుంది? తెలీదా? అయ్యో, మరి ఫుడ్కి ఆడికి బాగా ఇబ్బంది అయిపోతుంది అనుకుంటండి. పర్లేదండి. అయినా మీరేంటి బయట నిల్చొని మాట్లాడుతున్నారు? లోపల రండి, లోపలికి వెళ్ళి మాట్లాడదాం. రండి. నాకు తెలిసి ఈరోజు మీ ఇద్దరికి ఏం పని లేనట్టుగా ఉంది. ఈవినింగ్ వరకు మా ఇంట్లో ఉండిపోండి. ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఏసీ ఆన్ చేసుకొని మంచి ఓటీటీలో సినిమా చూద్దాం. ఎంజాయ్ చేద్దాం. రండి. ఆడేంట్రా పిల్లం కిడ్నాప్ అయిపోయిందంటే ఎంజాయ్ చేద్దాం అంటాడు. కలికాలం. ఏమండి కమల్ గారు, బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారండి. అవునండి, మా ఆవిడ సంగతి మీకు తెలిసిందే కదా. అది ఉందనుకోండి, ఇగో ఏసీ ఆన్ చేయనవదు, టీవీ ఆన్ చేయనవదు, ఇగో ఇలా స్నాక్స్ కూడా తినవదు. అందుకే ఎంజాయ్ చేస్తున్నా. పంతులు గారు గుడ్డలు చింపేసుకుంటాడన్నారు. నాకు ఇక్కడ కాలుతండి. కమల్ గారు, నేను ఒక ఫోన్ చేసుకుని రావాలండి. పక్క వీధిలో పూజ ఉందన్నారు, మాట్లాడేసి వచ్చేస్తానే. కానివ్వండి రాఘవ్ గారు. వద్దు, తినండి. ఇది పెట్టాలి. రాఘవ్ గారు, మా ఆవిడ ఫోన్ చేస్తుంది, మాట్లాడొస్తానా? సరే, పో. వీలైతే తినండి, మొమ్మడి వరకు. వద్దండి, పర్లేదు. హలో. ఏరా, మీ ఆవిడ్ని కిడ్నాప్ చేశాను భయం నీకు కొంచెం కూడా లేదా? అయ్యో, భయపడుతూనే ఉన్నాను సార్. ఇవన్నీ యూట్యూబ్లో చేసుకో, నా దగ్గర కాదు. అయినా నీ గొంతు వింటుంటే ఏసీ వేసుకొని చిప్స్ తింటూ కూల్ డ్రింక్ తాగుతూ హ్యాపీగా ఓటీటీలో సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంది, కానీ భయపడుతున్నట్లేదు. అది కాదండి, మా ఫ్రెండ్స్ రాఘవ్ గారు పంతులు గారు మా ఇంటికి వచ్చారు. నేను వాళ్ళ ముందు భయపడుతున్నాను అనుకోండి, వాళ్ళకి అనుమానం వస్తుంది. వాళ్ళకి అనుమానం వస్తే మా ఆవిడ కిడ్నాప్ అయిపోయిందని వాళ్ళకి తెలిసిపోద్ది. అలా తెలిసిపోతే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి శిక్ష ఇస్తారు. మీకు ఇలా శిక్ష పడకూడదనే బయటికి ఇలా ఆనందంగా ఉండి లోపల బాధపడుతున్నట్టు నటిస్తున్నా. సరే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎంజాయ్ చేయడం ఆపేసి మన పనిలో ఉండు. సరే అండి, గుర్తుంది. బాయ్. మా ఆవిడ జాగ్రత్త చూసుకోండి. ఎంజాయ్. పక్కన పెట్టు. చేయండి, ఎంజాయ్ చేయండి. ఏమండి రావు గారు, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, తెలిపోతే మన పని అవుతుంది. సరే కమల్ గారు, సరే అండి, ఇంక మేము బయలుదేరుతాం. అప్పుడేనా? మా ఆవిడ లేదు కదండి, ఈవినింగ్ వరకు ఎక్కడే ఉన్నాండి, ఎంజాయ్ చేద్దాం. అంటే పక్క వీధిలో పూజ ఉందని చెప్పాను కదా, వాళ్ళు అర్జెంటుగా రమ్మంటున్నారు. రాఘవ్ గారు, కనీసం మీరేనా ఉండండి. లేదు, నాకు కూడా చాలా పనులు ఉన్నాయి, వస్తాను. రండి పంతులు గారు. సరే. ఏమండి, సాయంత్రం డైరెక్ట్గా ఇక్కడ రండి, ఎంజాయ్ చేద్దాం. అలాగే.
ఒరే అదవల్లారా, కిడ్నాప్ చేస్తే చేశారు, నాకు తిండి పెట్టి చావండ్రా. ఇదో బంపర్ ఆఫర్ మనకి. కొంచెం చూడండి. సరే ఏం తింటారో చెప్పండి, ఆర్డర్ పెడతాను. పారడైజ్ నుంచి ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ మటన్ బిర్యానీ ఒకటి పెట్టు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ ఒక ఫిష్ ఫ్రై, ఇంకా ఒక తందూరి చికెన్. మమ్మల్ని కాల్చుకొని తినవే. ఇవన్నీ తిన్నా కరగాలంటే ఒక కూల్ డ్రింక్. మర్చిపోయా, లాస్ట్ లో ఒక స్వీట్. అమ్మా ఇంకా ఏమైనా ఉందా మెను? సరిపోతుందిలే. అమ్మా ఇవన్నీ నువ్వు ఒకదానివే తింటావా? అమ్మా మీ ఆయనకు ఫోన్ చేస్తాను, నువ్వు ఒకసారి మాట్లాడవనుకో, ఆ డబ్బులు మాకు ఇచ్చేస్తే నేను తీసుకెళ్ళిపోవచ్చు. చేయండి చేయండి, నేను కూడా మాట్లాడాలి. ఒకసారి ఫేస్ పెట్టవా? హలో లావణ్య, ఎలా ఉన్నావు నువ్వు? నేను చాలా బాగున్నానండి. ఇక్కడ మంచి ఫుడ్ పెట్టారు, ఇంకా ఏసీ మంచి కుర్చీలో కూర్చోబెట్టారండి, చాలా హాయిగా ఉంది. ఇంతకీ మీరు తిన్నారా? లేదు లావణ్య. అదేంటి, ఆ రాఘవ్ గారి ఇంటికి వెళ్ళి తినమని చెప్పాను కదా, ఎందుకు తినలేదు? ఆయన ఏదో పని పాటు ఉందని అటు ఇటు తిరుగుతున్నారులే. సర్లే ఆర్డర్ పెట్టుకుని తినేస్తాలే. ఆర్డరా? బోల్ డబ్బులు అయిపోతాయండి. ఎందుకులే, వీళ్ళు నాకు ఇక్కడ చాలా ఫుడ్ పెట్టారు, సగమే తిన్నాను, మిగిలింది మీకు పార్సిల్ పంపించేస్తా, మీరు తినేసేయండి. అసలు ఇది కిడ్నాప్ అయిందా, పిక్నిక్ వెళ్ళిందా? ఆర్డర్లు గట్ట పెట్టద్దు, డబ్బులు వేస్ట్ అయిపోతాయి, సరేనా? సరే లావణ్య, పంపించు. గ్రేవీ ఏదైనా ఉంటే అది కూడా పంపించే. పిచ్చినార్తనంలో కోటను మించిపోయావు కదే. ఏమండి, అది ఆ ఫుడ్ కొంచెం ఆయనకి ర్యాపిడో చేసి పంపిస్తారా ప్లీజ్? అలానే అమ్మా. ఏమి బిర్యానీ ఆర్డర్ పెట్టించింది? అయిపోయింది, కోప డబ్బులు ఖర్చు పెట్టించేస్తుంది. హలో, తిన్నావా నాయనా? అవునండి, ఫుడ్ అయితే అదిరిపోయింది. డబ్బులు రెడీ చేసావా? ఏం సార్ రెడీ చేసేది? మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను డబ్బులు ఖర్చు పెట్టేస్తానన్నా దాచేది. ఆ డబ్బులు ఎక్కడ ఉన్నా నాకు తెలియదు సార్. నిజమే పంతులు గారు, అది అలాంటిదే. సార్ పక్కన ఏదో వాయిస్ వస్తుందండి. ఏం లేదు, గొంతు పట్టేసింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఓ పని చేద్దాం సార్, నన్ను కిడ్నాప్ చేయండి, మా ఆవిడని వదిలేయండి. ఆ డబ్బులు ఎక్కడ ఉన్నది దానికి తెలుసు కదా, ఆ డబ్బులు మీకు తీసుకొచ్చి ఇచ్చి నన్ను విడిపిస్తుంది. మీ ప్లాన్ వర్కౌట్ అవుద్ది. దొరికాడరా బకరా. ఫోన్ ఎక్కడి నుంచో లేపించినట్టుగా ఉంది. కేబుల్ లేదు, పని తీసుకోండి. చేయట్లేదా? ఏమండి, నాకు ఒక మంచి బిజినెస్ ఐడియా వచ్చిందండి. కొంపతి టీ కొట్టి పెట్టేస్తానంటావా ఏంటి? నువ్వు పెట్టే పేనాస్టీ తాగితే లాభాలు వచ్చేది మనకు కాదు, మన దగ్గరలో ఉన్న హాస్పిటల్ వాళ్ళకి. అంతటికారం ఎందుకులేండి, అలా అయితే మీరు రోజుకి 2 సార్లు తాగుతున్నారు నేను పెట్టే టీని. వెళ్తున్నారా 2 సార్లు హాస్పిటల్కి? చిన్నప్పటి నుంచి రాళ్ళు తిని అరిగించుకునే బాడీ అనేది, అందుకే తట్టుకుంటుంది. మిగిలిన వాళ్ళు అలా తట్టుకోలేరు కదా. ఎంతకీ ఏంటి ఆ పత్తి వ్యాపారం? వడ్డీ వ్యాపారం. వడ్డీ వ్యాపారమా? అవునండి, చిన్నప్పటి నుంచి రూపాయి కూడబెట్టి 10 లక్షలు దాచాను. 10 రూపాయలు వడ్డీకి ఇచ్చిన నెల మొత్తం అసలు అలాగే ఉన్నా 1,00,000 రూపాయలు వడ్డీ వస్తుంది. 10 రూపాయలు వడ్డీయా? నువ్వు ఇస్తానన్నా తీసుకున్నా కొడుకు ఎవడుంటాడే? ఎందుకు తీసుకోరు? అవసరం ఉన్నోడి దగ్గరికి వెళ్ళి అడిగితే 100 రూపాయల వడ్డీకైనా తీసుకుంటారు. దాన్ని వ్యాపారం అనరు, అవతలి వాళ్ళ అవసరంతో ఆడుకోవడం అంటారు. ఇలాంటి పాపం పనిలో నన్ను పాలు పంచుకోనివ్వద్దు. నీ సావు నువ్వు సావు. తొక్కేం కాదు, నేను చేసుకోలేం మరి. మహాప్రసాదం అమ్మా. అయ్యో ప్రసాదం కాదండి, డబ్బులు.
అదే అమ్మా, ఆ డబ్బులే మహాప్రసాదం అంటున్నా. ప్రసాదం అని చెప్పి కళ్ళ కద్దుకుని మింగారు కదా, నెల నెల వడ్డీ ఇవ్వాలి సరేనా? అయ్యో, క్రమం తప్పకుండా ప్రతి నెల మీ సంభావన మీకు చదివిస్తాను కదా. సంతోషం. పక్కగా టైంకి వడ్డీ ఇచ్చేయాలి సరేనా? పక్కింట్లో ఉంటాం, మీరు అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు. వడ్డీలో డిస్కౌంట్ లేదా? ఎందుకు లేదు, మీకు కాబట్టి 10 రూపాయలు. మరి బయట వాళ్ళకైతే 10 రూపీస్. ఏమండి, మనం డబ్బులు వడ్డీకి ఇచ్చాం కదా. ఇచ్చాము కాదు, ఇచ్చావు. ఆల్రెడీ ముందే చెప్పా, నీ పాపం పనిలో నేను పాలు పంచుకోనని. అదేలేండి, వడ్డీకి డబ్బులు ఇచ్చాను కదా. వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తుంటే సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. సరిపోయింది, నీకు అలానే కావాలా? పెళ్ళయ్యేటప్పుడు నా ప్రతి అడుగులో తోడుంటాననే కదా నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడెందుకు నా కష్టం రాగానే నవ్వుతున్నారు? నవ్వకపోతే ఏం చెయ్యాలా? అయినా నీకు జరిగింది అన్యాయం కాదు, తగిన శాస్తి. 10 రూపాయలు వడ్డీకి ఇస్తావా? దాన్ని జనాలు దోచుకోవడం అనరు, పిక్కి తినడం అంటారు. నేనేమన్నా వాళ్ళకి బలవంతంగా ఇచ్చానా? వాళ్ళకి అవసరమయ్యే కదా తీసుకున్నారు. ఇలాంటి లాజిక్లకి ఏం తక్కువ లేదులే. సరే, నేనేం చేయాలా? నేను ఆడదాను కదండి, నేను అడుగుతుంటే టెక్కు చేస్తున్నారు. మీరు మగవాళ్ళు కదా, మీరు గట్టిగా అడిగితే మూసుకొని ఇస్తారు. పంతులు గారు, మా ఆవిడ దగ్గర 3 లక్షలు వడ్డీకి తీసుకున్నారంట. ఆ 3 లక్షల సంగతి పక్కన పెట్టండి, మిగిలిన వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తారు చెప్తే. నా దగ్గర లేవు, ఉన్నప్పుడు ఇస్తా. అడగండి. ప్లీజ్ పంతులు గారు, మా ఆవిడ సంగతి మీకు తెలిసిందే కదా. ప్రాణం పోతుందన్న ఒప్పుకుంటదేమో గానీ డబ్బులు పోతున్నాయని తెలిసిందనుకోండి, ఆ డబ్బుల కన్నా ముందు దీని ప్రాణమే పోద్ది. అలా బతిమారుతారేంటండి? గట్టిగా బెదిరించండి. బెదిరించా? ఏయ్, బ్రాహ్మణ హింస మహాపాపం, శపించేతను అయిపోతారు. ఏ పంతులు గారు, మేమేమి హింసించామండి? అదిగో ఆవిడ బెదిరించమంటుంది కదా, అది కూడా హింసే. నువ్వు ఊరుకోవే, మళ్ళీ చెప్పించేస్తాడు. ఆడి మోకం, ఆడికి శుక్లాంబరదనం చదవడమే సరిగ్గా రాదు, ఇంకేం చెప్పిస్తాడు? నన్నే ఇంత మాట అంటావా? ఓ సరస్వతి పుత్ర, సాంచి పుత్రులందరూ ఏకమై నాకు పవర్స్ ఇవ్వండి. ప్లీజ్ అండి. కేవలం నీకోసమే ఊరుకుంటున్నాను నాయన. సర్లేండి, ఆ వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తారో కొంచెం. లేవండి నా దగ్గర, చూసుకోండి. లేడీస్ ఉన్నారు, చూసుకోండి. అడగండి. రాఘవ్ గారు, మా ఆవిడ వడ్డీ డబ్బులు అడగడానికి వచ్చాం. ఇదేమైనా పద్ధతి అయినా చెప్పండి? వారానికి 4 సార్లు మా ఇంట్లో టీ తాగుతారు, నెలకు కనీసం 4 సార్లు అయినా భోజనం చేస్తారు. టీ పొడి కూడా మా ఇంటి నుంచినే, కారం పొడి కూడా మా ఇంటి నుంచినే. ఇన్ని చేస్తున్నా నేను వడ్డీ డబ్బులు ఇప్పుడు లేవండి, ఉన్నప్పుడు ఇస్తా అని చెప్పాను. ఈ మాత్రం దానికే పంచాయతీకి వచ్చేస్తారు ఇంటి దగ్గరికి. పంచాయతీకి కాదండి, మరి జస్ట్ అడగడానికి వచ్చా అంతే. బెదిరించండి. ఏంది బెదిరిస్తారా? బెదిరించండి చూద్దాం. రాఘవ్ గారు, ఏంటి? ఏం లేదండి, వడ్డీ డబ్బులు మీ దగ్గర ఎప్పుడుంటే అప్పుడే ఇవ్వండి అంతే. డబ్బులు దాయడం తెలీదు, దాచిన డబ్బులు వసూలు చేయడం కూడా రాదు. అసలు మీకేమొచ్చు నాకు అస్సలు అర్థం కావట్లేదు. అంటే తెలిసిన వాళ్ళ దగ్గర రౌడీలా బిహేవ్ చేయడం నాకు రాదే. ఆహా, తెలియని వాళ్ళైతే పెద్ద మగధీర సినిమాలో రామ్ చరణ్ లాగా 100 మందిని చంపేసి వస్తారు. మరి అసలు మీ వల్ల ఏం కాదని అర్థమైపోయింది. వాళ్ళకి నా స్టైల్లోనే ట్రీట్మెంట్ ఇస్తా. ఇప్పుడు ఈ పిషన్ కూడా ఏం ప్లాన్ చేస్తే ఏంటో. నా ముద్దు పేరు పెట్టుకుంటా లేని. ఏమమ్మా తల్లి, వడ్డీ డబ్బులు ఎవరు ఇవ్వడం లేదని చెప్పి నా బండి కింద పడి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నావా? డబ్బుల విషయానికి వస్తే నేను ఆత్మహత్య చేసుకునే రకాన్ని కాదు, డైరెక్ట్ గా హత్యే. ఏంటి మీదకొస్తుంది? ఏం చేయదు కదా. పదండి. ఎక్కడికి? మీరు ఎలాగో పూజలు పునస్కారాలను వెళ్తుంటారు కదా, నేను కూడా వస్తాను. వాళ్ళు ఇచ్చే బియ్యం, పళ్ళు, సంభావన అన్ని కలెక్ట్ చేసుకుంటాను. మీరు ఎలాగో వడ్డీ ఇవ్వాలని అన్నారు కదా, కనీసం అది నమ్ముకునైనా నా వడ్డీ ఇంకా అస్సలు కూడా రాబట్టుకుంటాను. ఇదెక్క ట్విస్ట్ రా. కొంచెం సౌండ్ పెట్టే. వీళ్ళేంది పొద్దునే దాపరించారు? మీరేంటండి ఇక్కడ? వడ్డీ డబ్బుల కోసమా? నిన్నే చెప్పాను కదండి ఇప్పుడు లేవని. అదేం లేదండి,
మీరు ఎలాగో వడ్డీ డబ్బులు ఇవ్వలేని అన్నారు కదా, దానికి బదులుగా మేమిద్దరం ఇక్కడే ఉందామని వచ్చేసాం. మా ఇంట్లో ఉండడం ఏంటండి? మీ ఇంట్లోనే ఉండి భోజనాలు చేసి పడుకొని టీవీ చూసి అన్ని కానిచ్చామనుకోండి, మా ఇంట్లో ఖర్చులు మిగిలిపోతే మీరు ఇవ్వాల్సిన వడ్డీ మాఫీ అయిపోద్ది అని మా ఆవిడ ఆలోచన. శవం మీద పేలాలు ఏరుకునే రకం ఇది. ఓం గణపతి నమః. ఉద్యోగ ప్రాప్తిరస్తు. అమౌంట్ ఫోన్ పే చేయమంటారా పంతులు గారు? నా నెంబర్కి పంపించండి. 116 ఫోన్ పే చేస్తానండి. 116 ఏంటి? ఇలా అయితే నా డబ్బులన్నీ ఎప్పుడు రికవరీ కావాలి? మినిమం 1000 ఉండాలి. అమ్మా నువ్వు అలా డిమాండ్ చేయకూడదు. నాకు వచ్చే కొద్ది గొప్ప బేరాలు కూడా పోతాయి. మీ బేరాలు పోతే నాకెందుకు? నా డబ్బులు నాకు కావాలి. ఈవిడెవరండి? అది ఈవిడ మేనేజర్ని. మేనేజర్ అంటే ఏం చేస్తారండి? ఏం లేదు నాయన, నువ్వు ఇచ్చే పళ్ళు బియ్యం పలహారాలు ప్రసాదాలు ఉంటాయి చూడు, అవన్నీ సంచిలో వేసుకొని పట్టుకొని పోతుంది. మీకు తిన్న కోడు కూడా అరగదు. కరెంటు బిల్లు వాచిపోయేలా ఉంది. ఇది ఎక్కువ వేసేస్తుంది, దీనికన్నా ఎక్కువ నేను వేసేయాల. ఇది బాగుంటుంది. ఇది మన ఇంట్లో ఉన్నట్టు ఉంది కదా. పర్లేదు వేసేయండి. ఏమండి ఆ గ్యాస్ కూడా వేసేయండి. అది పట్టదే, మడత పెట్టి వేసేయండి. అవునా? ఎలా మడత పెట్టాలా? ఇది రావట్లేదే. ఏంటండి సామాన్లు నా బ్యాగ్ లోకి వేసుకుంటున్నారు? అంటే రాఘు గారు, మా ఇంట్లో ఈ వస్తువులు ఏమి లేవండి, అందుకే తీసుకెళ్ళిపోతున్నాం. మీరు వడ్డీ డబ్బులు ఇవ్వలేదు కదా. బ్రదరు, మీరు మా ఇంట్లో పడి దొబ్బి తింటామనే చెప్పారు, ఇలా సామాన్లు తీసుకుపోతారా? తూచ్, ఇది తొండి. ఆహా, మీరు కూడా మా వడ్డీ డబ్బులు టైంకి ఇచ్చేస్తానన్నారు కదా, కానీ ఇవ్వలేదుగా. తూచు తొండి. మీరు నాశనం అయిపోతారు. అమ్మా తల్లి, వడ్డీకి డబల్ వడ్డీ సంపాదించావు తల్లి, అయినా సరే నన్ను వదలవా? అమ్మా, అయ్యా ఇదిగోండి మీకు ఇవ్వాల్సిన డబ్బులు, వడ్డీకి చక్కెర వడ్డీ కలిపి ఇచ్చేస్తానా. దయచేసి నా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అయ్యా. మోకాలమే పడే అర్థిస్తున్నాను తల్లి, నన్ను వదిలే మహా తల్లి, నన్ను వదిలే వదిలే. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. మా ఆవిడ మాట. పదండి. గ్రాసరీ 3000. పాల బిల్లు కూడా రాయండి. నెల మొత్తానికి 4 ప్యాకెట్లు. 4 ప్యాకెట్లతో నెలంతా టీలు కాఫీలు మజ్జిగ పెరుగు చేసావా? అలాగే పొదుపుగా వాడా. ఏంటి అలా చూస్తున్నారు? ఇన్ని గిన్నె నీళ్ళు, ఇంత కొంచెం పాలేస్తే ఆ గిన్నె నీళ్ళు కూడా పాలైపోతాయి తెలుసా? పాలు అయిపోవు, పాల్లా కనపడతాయి అంతే. ఇన్నాళ్ళు పాలు టీ అనుకుని నీళ్ళు టీ తాగుతున్నానా? నా హెల్త్ ఎంత పాడైపోతుందో ఏంటో. ఏంటండి మొగుడు పిల్లలు ఇద్దరు ఏవో లెక్కలేసుకుంటున్నారు? రాఘవ్ గారు రండి రండి. లావణ్య, రాఘవ్ గారు టీ పెట్టే రండి. ఇన్ని నీళ్ళు ఇన్ని పాలు టీయగా. ఏంటి అలా చూస్తున్నారు? నాకు అలా పెట్టడం వచ్చు. నీళ్ళు లేకుండా ఉత్తి పాలతో చేశాను అనుకో, నా పీక నేను గట్టిగా పిసుకున్నట్టు అనిపిస్తుంది. అమ్మా అమ్మా అమ్మా, అంత పని చేయొద్దమ్మా. నీ గొంతు నువ్వు పిసుక్కోవడం కాదమ్మా. ఇప్పుడు నీళ్ళు లేకుండా పాలతోనే టీ పెట్టేవి అనుకో, పెద్ద పెద్ద భూకంపాలు సంభవించవచ్చు, సునామీలు కూడా సంభవించవచ్చు. ఇప్పుడు ఎందుకమ్మా ప్రపంచానికి అంత పెద్ద నష్టం? సర్లేండి. పర్లేదండి, తీసుకొస్తుంది. వద్దులేండి వద్దు. ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటే, ఈ నెల నుంచి మెయింటెనెన్స్ పెంచుతున్నా. 1000. 1000. అదేంటి అలా పెంచేస్తున్నారు? ఇప్పుడు దాకా ఇస్తున్న మెయింటెనెన్స్ సరిపోతుందిగా, మళ్ళీ ఎందుకు సడన్ గా పెంచేస్తున్నారు? సడన్ గా పెట్రోల్ బిల్లులు పెరుగుతాయి, సడన్ గా కరెంటు బిల్లులు కూడా పెరుగుతాయి కదమ్మా, అలాగే ఇది కూడా. అది గవర్నమెంట్ పెంచుతుంది,
ఈ అపార్ట్మెంట్కి ప్రెసిడెంట్ నేనే, గవర్నమెంట్ నేనే. నాకు ఇష్టం వచ్చినప్పుడు పెంచేస్తా. అది కాదు రాఘవ్ గారు, 1000 రూపాయలు చాలా ఎక్కువ కదా. కమల్ గారు ఇంకేం లేదు, 1000 రూపాయలు పెంచేసా అంతే. సరేనమ్మా. రాఘవ్ గారు వాడు ప్రెసిడెంట్ అయితే వాడు ఇష్టం వచ్చినట్టు పెంచేస్తాడా? వాడేమైనా ఇండియాకి ప్రెసిడెంట్ అనుకుంటాడా? తొక్కలు అపార్ట్మెంట్కి ప్రెసిడెంట్. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాబట్టి అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ పెంచాడు. అయితే నేను కూడా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అయిపోతా. ఓసే 1000 రూపాయలు పెంచాడనే కోపంతో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని ప్రెసిడెంట్ అయిపోతా, ప్రధానమంత్రి అయిపోతా అంటావేంటి? లేదండి, నేను బాగా ఆలోచించే చెప్తున్నా. నేను అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అయితే అన్ని నా హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి. నాకు నచ్చినప్పుడు నచ్చినంత బిల్స్ పెంచేసుకుంటా, మిగిలిందంతా మింగేస్తా. తప్పే, పాపమే. పాపం కాదండి, తెలివి. 2 రోజులు అపార్ట్మెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, నేను కూడా నిలబడతా, గెలుస్తా. నువ్వు పోటీ చేసి నీకెవడేస్తాడు ఓటు? అనేదేదో బయటకనండి. నువ్వు నిల్చుంటే నీకెవడు ఓట్లేస్తాడు అని అంటున్నా. నిజమే కదా, చెప్తా. ఏంటండి అర్జెంటుగా మీటింగ్ పెట్టి ఏదో మాట్లాడాలని అందరినీ పిలిపించారు? ఏం మాట్లాడాలి? సరే అండి, అది చెప్తాను. మన అపార్ట్మెంట్ మీటింగ్కి పంతులు గారు ఎందుకు వచ్చారా అని. ఆహా, ఏమి నాయనా, ఈ అపార్ట్మెంట్ లో ఏమైనా పూజలు పురస్కారాలు ఉంటేనే ఈ పంతులు గుర్తొస్తాడా? ఇలాంటి మీటింగ్లు గుర్తురాడా? ఏదైనా అర్జెంట్ పని ఉంటే చాలు పంతులు గారు పంతులు గారు పంతులు గారు ఎక్కడున్నారా అని కంగారు పెట్టేస్తారు. ఇప్పుడు వస్తేనేమో పంతులు గారు మీరు ఎందుకు వచ్చారని అడుగుతారా? ఇది న్యాయమేనా? ఇక్కడ అసలు 1 నిమిషం కూడా ఉన్నావు. ఈ అపార్ట్మెంట్ గేటే అసలు తొక్కను. పంతులు గారు కూర్చోండి. నేనే పిలిపించానండి. ఈయన మనకు పెద్ద మనుషులు అంటాడు. ఇలాంటి మీటింగుల్లో ఉంటే మనకు ఉపయోగమని రమ్మన్నాను. సరే ఏం మాట్లాడాలో చెప్పండి. సర్లేండి, ప్రతి సంవత్సరం ప్రెసిడెంట్ గా ఎనామిస్ గా రాఘవ్ గారినే ఎన్నుకుంటున్నాం. అవును, మరి రాఘవ గారు అంత ప్రతిభశాలి కాబట్టి ప్రతిసారి ఆయన ఎంచుకుంటున్నాం. థ్యాంక్ యూ పంతులు గారు. తొక్కేం కాదు, ఇప్పటిదాకా ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి ప్రతిసారి నీకే ఇచ్చేస్తున్నాం. ఏయ్ సర్లే ఆగు. అదే ఈ సంవత్సరం ప్రెసిడెంట్ గా మా ఆవిడ కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. ఈవిడ ప్రెసిడెంటా? మరీ ఎక్కువ చేస్తున్నాడు. ఏమండి రామారావు గారు, ఈవిడ కానీ ప్రెసిడెంట్ అయిందనుకోండి, అపార్ట్మెంట్ లో ఉన్న వాచ్మెన్ తీసేసి రోజుకో ఇంటి వాడిని కాపలా ఉండమంటుంది. ఇంకా కార్లు పార్కింగ్ అంటారు చూడండి, అక్కడ కరెంట్ బిల్ ఎక్కువ వస్తున్న లైట్లన్నీ కట్టేస్తే ఆడి కారు ఈడిని గుద్దేస్తుంది, ఈడి కారు ఆడిని గుద్దేస్తుంది. పార్కింగ్ అంతా చెల్లా చెదరైపోతుంది. లిఫ్ట్ అంటారా, అది కూడా కట్ చేసేస్తుంది. ఇంకా మీరు నడవే, మీ మోకాల నొప్పులు తప్పవు. ఇంకా సీసీ కెమెరాలు కట్ చేస్తుంది అనుకోండి, ఎవరింట్లో ఎవరు చూస్తున్నారో ఎవరికి తెలియదు. ఏమంటారు రాఘవ గారు? కరెక్ట్ గా చెప్పారు పంతులు గారు. ఈ దారుణాలు ఏవి నేను జరగను, అందుకే నేనే ప్రెసిడెంట్ గా ఉంటా. ఆహా, అలాంటప్పుడు ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలవండి. ఎలక్షనా? అంటే అపార్ట్మెంట్ సభ్యులుగా ఎలక్షన్ లో పోటీ చేసే హక్కు మాకు కూడా ఉంటది కదండి. ఎలా గెలుస్తారో నేను చూస్తాను. ఏంటండి నెత్తి మీద చేపెట్టుకుని మరీ విచారిస్తున్నారు? ఏదో నీ బాధపడలేక మీటింగ్ పెట్టి ఎలక్షన్ లో మా ఆవిడ కూడా పోటీ చేస్తుందని చెప్పా. రేపు పొద్దున్న నువ్వు ఎలక్షన్ లో ఓడిపోతే ఆ పంతులు గారు రాఘు గారు నా దగ్గరికి వచ్చి ముఖంలో ముఖం పెట్టి అని నవ్వుతారు. అంత అవమానం అవసరమా? ఎందుకు ఓడిపోతాం, గెలుస్తాం. నిజం చెప్పవే, నీ పీనాస్ కొట్టి దానికి ఒక్కోటైనా పడతంటావా? అది కూడా నిజమే. మనం మనలా కాదు, ఇండియన్ పొలిటీషియన్స్ లాగా ఆలోచిద్దాం. ఏంటి? అదేనండి, ఎలక్షన్స్ లో వాళ్ళు గెలవడానికి ఏమేమైతే చేస్తారో మనం కూడా అవన్నీ చేద్దాం. సరిగ్గా తోడు. గట్టిగా తోడు, ఇంట్లో తుడిచినట్టు కాదు. మీరు తుడవండి. నీట్ గా రావాలి ఇక్కడ మొత్తం. రాఘవ గారు, మనం బాగా ప్రచారం చేయాలి. ఏ ఒక్క ఓటర్ని కూడా వదలకూడదు. అపార్ట్మెంట్ మొత్తం తిరగాలి. అదేంటి కమల్ గారు, మీరు తుడుస్తున్నారు? అపార్ట్మెంట్ పని అవడం ఉంది కదా.
పనామ అయితే జీతానికి పనిచేస్తుంది, అంటే అదొక డ్యూటీ లాగా. నేనైతే ఇక్కడ మెంబర్ని, నా ఇల్లు అనుకుని బాధ్యతగా నీట్ గా క్లీన్ చేసుకుంటాను. అసలే కాబోయే ప్రెసిడెంట్ కూడాను. నేను చెప్పాను కదండి, ఈవిడి గాని ప్రెసిడెంట్ అయింది అనుకోండి, అపార్ట్మెంట్ లో ఉన్న పని వాళ్ళని అందరినీ తీసేసి ఇంటికి ఒకటి పని చేయమంటుంది. తీసేస్తే తప్పేముందండి? పని ఆవిడికి 20,000 జీతం ఇస్తున్నాం, మన దాంట్లో 20 ఫ్లాట్లు ఉన్నాయి, ఒక్కొక్కరికి 1000 రూపాయలు తగ్గుతుంది కదా, మీకేం నొప్పి? ఎస్ కమల్ గారు, మీరు చెప్పింది నిజమే, మెయింటెనెన్స్ తగ్గుతుంది. బాగా ఆలోచించావమ్మా, ప్రెసిడెంట్ అయ్యే లక్షణాలు నీకు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. పంతులు గారు ఒక వాటర్ లాసు. వంద మోసాల పండుగ మీకు. మనం గెలుస్తామంటారా? మేరకొత్తమరెడ్డిలు. నెక్స్ట్ ఏం చేద్దాం? ఫోన్ కాల్ లీక్ చేద్దాం. అంటే మన అపోనెంట్ ఎవరైనా అమ్మాయితో రొమాంటిక్గా కాన్వర్సేషన్ జరుపుతున్నప్పుడు మనం రికార్డ్ చేసి దాన్ని లీక్ చేద్దాం. అది మనకు దొరకదు కదా. అది దొరకదు, మనమే క్రియేట్ చేయాలి. ఏమండి, షూట్ షూట్. బంగారం పాతదే కొత్తది కొనలేదా పాతది. హలో హలో, మేము చెదలు కొట్టేవాళ్ళం సార్. ఆ, గవర్నమెంట్ ఫ్రీగా అందరికి చెదలు కొట్టమని ఆర్డర్ చేసింది. మీ ఇంటికి ఎప్పుడు రమ్మంటారు? ఇప్పుడు కాదండి, నేను టైం చూసుకొని చెప్తాను, అప్పుడు రండి. ఇప్పుడు సరే, ఇప్పుడు వచ్చేయమంటారా? ఇప్పుడు వద్దండి, ఇంట్లో అందరూ ఉన్నారు, ఎవరు లేనప్పుడు రండి, కంఫర్టబుల్గా ఉంటుంది. సరే సార్, అయితే సరే అండి. ఆ ఫోన్ ఇవ్వండి, దాన్ని ఏం చేయాలో నేను చేస్తా. తీసుకో. ఆ పిషన్ కొడితే ప్రెసిడెంట్ అయిపోద్దంట. ఇంకా నయం, పంతులు అయిపోతాను, నా పోస్ట్ కేసరట్లేదు. పంతులు గారు, గుడికి వెళ్ళొచ్చానండి, పువ్వు తీసుకొని చెవులో పెట్టుకోండి. చెవులో పెట్టే. ఈ చెవులో కూడా. ఇది కూడానా? థ్యాంక్ యూ రాఘవ గారు, అందరికీ నేను పెడతాను, మీరు నాకు పెడుతున్నారు. పంతులు గారు, ఆ పిసినారది అపార్ట్మెంట్ గ్రూప్ లో ఏదో వాయిస్ మెసేజ్ పెట్టిందండి. అవునా? ఏది వినిపించు సుమి. హలో సార్. చెప్పండి. అది నేను అపార్ట్మెంట్ లో చెత్త తీసే అమ్మాయినండి. చెత్త డబ్బులు ఇంకా ఇవ్వలేదు, ఇస్తాడేమో అని ఫోన్ చేశాను. అవునా? అయితే నేను టైం చెప్తాను, అప్పుడు వచ్చేయండి. ఇప్పుడు రమ్మంటారా అండి? ఇప్పుడు ఇంట్లో అందరూ ఉన్నారు, ఎలా అవుతుంది? ఎవరు లేనప్పుడు వచ్చేసి కంఫర్టబుల్ గా ఉంటుంది, సరేనా? నేను అనలేదు. మాట్లాడకు. అటువంటి పనికి మన పని అన్నింటిలో నన్ను ఇన్వాల్వ్ చేస్తావు. ఇలా పనికొచ్చే పనిలో నన్ను సైడ్ చేసేస్తావా? ఆగండి పంతులు గారు, పంతులు గారు అని పిల్లకు. అందుకనేట్రా సింబాలిక్ గా చెవులో పువ్వు పెట్టావు. ఒకడమే ఉన్నప్పుడు దాన్ని రమ్మంటావా? మాట్లాడకు. ఇద్దరం చెప్తే సొమ్మేం పోయిందా? నాకే సంబంధం లేదు. హలో పద్మ గారు, వాట్సాప్ గ్రూప్ లో వాయిస్ మెసేజ్ పెట్టాను, విన్నారా? హలో సృజన, విన్నావు కదా? హలో సునీత గారు, వాయిస్ మెసేజ్ విన్నారు కదా? ఇప్పటికైనా రాఘవాన్ని పంతుల్ని నమ్మటం మానేసి నాకు ఓటేసేయండి. లలిత, విన్నావు కదా? అమ్మా, సరేనే, ఇప్పుడు మన ప్లాన్ ఏంటి? ఇది కూడా మన పొలిటీషియన్స్ చేసేదేనండి. వాళ్ళైతే మందు పంచి పెడతారు, మంది ఫ్యామిలీ కల్చర్ కదా, అందుకే మనం ఫుడ్ పంచి పెడుతున్నాం. ఏంటి, డబ్బులు పెట్టి ఇంత ఫుడ్ నువ్వు కొనుక్కొచ్చావా? కొనలేదండి. మరి వస్తున్నాడు. అన్నా, ఫుడ్ మిగిలిపోతే పార్సల్ పట్టుకెళ్తున్నారా? నేను ఒక అనాథాశ్రమం నడుపుతున్నాను, ఆ పార్సిల్ నాకు ఇచ్చేస్తే అనాథ పిల్లలకు పెడతానండి. ప్రాణం పోతుందన్న పైసా తీయవు కదే. సర్లేండి, పనులు కానివ్వండి. వెంకట్రావు గారు రండి, ఆ ప్లేట్ తీసుకోండి. ఇంతకీ మీ ఏజ్ ఎంత? 33. ఇప్పుడు మీకెందుకు వచ్చింది గ్యాప్?
అది అలా కుదిరేసింది. సరే కానీ నా ఏజ్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. ఒక 25, 26, 27. I'm 28. అమ్మయ్య 5 years గ్యాప్ అనమాట.